రేవంత్ రెడ్డి అన్నగారు, ఉప ముఖ్యమంత్రులు బట్టి విక్రమార్క గారు, వారి మంత్రి సహచర్యులు అందరికీ పేరు పేరున నమస్సులు. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇలా ఉద్యోగాలు కల్పించటం ఏ లక్ష్యం కోసమైతే మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో ఆ లక్ష్యాన్ని నెరవేర్చే క్రమంలో ఇవాళ ఎందరికో ఇవాళ ఒక దారి చూపిస్తున్న ఈ గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన తెలంగాణ కవి దాశరథి గారు రాసిన పాట. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఓ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఓ ఆ చల్లని సముద్ర గర్భం భూగోళం పుట్టుక కోసం ఒరిగిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. భూగోళం పుట్టుక కోసం ఒరిగిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలికాని పవిత్రులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఓ ఆ చల్లని సముద్ర గర్భం అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో. గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. వందే మాతరం శ్రీనివాస్ గారు జానపద గీతమైనా, సినీ గీతమైనా, లలిత గీతమైనా అంతే అందంగా పాడతారు. వారి